Hello everyone, welcome to Mana College and today's topic is binary codes. Binary codes అంటే సో మనం డిజిటల్ సిస్టంలో కంప్యూటర్స్ కానీ క్యాలిక్యులేటర్స్ కానీ ఏదైనా డిజిటల్ సిస్టమ్ తీసుకోండి, దాంట్లో యూజ్ చేసే డేటా అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీ పేరు ఏదైనా కావచ్చు, నా పేరు ఏదైనా కావచ్చు, మన నేమ్ రాయాలనుకోండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏవైనా లెటర్స్ ఉంటాయి. ఓకేనా, లెటర్స్ ఉన్నప్పుడు మనం కంప్యూటర్ కీబోర్డ్ చూసారా, కీబోర్డ్ పైన ఫంక్షనింగ్ కీస్ ఉంటాయి, 1 2 3 ఉంటాయి, ఏబిసిడీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ప్రాసెసర్ మనకు అనేది డిజిటల్ ఉంటుంది. ఆ డిజిటల్ సిస్టమ్ ఏం చేస్తుంది, డేటా అనేది వన్స్ అండ్ జీరోస్లోనే తీసుకుంటుంది. సో డేటా అనేది వన్స్ అండ్ జీరోస్లోనే తీసుకుంటుంది. సో మనకి మాత్రం ఏదైనా నేమ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కానీ వర్డ్ షీట్ ఎక్సెల్ షీట్ క్రియేట్ చేయొచ్చు, మనం ఏదైనా రాయొచ్చు, ఇష్టం వచ్చి రాయొచ్చు. ఓకేనా, టైప్ చేయొచ్చు, కీప్యాడ్ పైన టైప్ చేస్తే మన మానిటర్లో అది డిస్ప్లే అవుతుంది, మనం ఏ టైప్ చేస్తే అది వస్తుంది. ఓకేనా, బట్ డేటా అనేది వన్స్ అండ్ జీరోస్లో తీసుకుంటుంది కదా, అవన్నీ కూడా వన్స్ అండ్ జీరోస్ కాదు కదా, ఏబిసిడి కానీ ఫంక్షనింగ్ కీస్ కానీ ఇంకేమైనా స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీనికే మనం బైనరీ కోడింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మనం ఏదైనా లెటర్ ఇవ్వని, అది ఇన్పుట్ డేటా అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్కోడింగ్ ఫార్మాట్లో తీసుకుంటుంది. ఎనీ డేటా విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కోడెడ్ ఫార్మాట్. ఓకేనా, సో బైనరీ కోడ్ జీరోస్ అండ్ నువ్వు ఏ తీసుకున్నావు అనుకో, ఏ కీవర్డ్ స్పెషల్ ఒక నంబర్ అసైన్ చేస్తాడు, 1010 ఏదో ఒక నంబర్ అసైన్ చేస్తాడు. సో డిజిటల్ ఫార్మాట్, సో ఏబిసి టైప్ చేస్తాం అనుకో, దానికి ఒక బైనరీ కోడ్ అసైన్ చేసుకుంటాడు. అట్లా మాత్రమే ప్రాసెస్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అదే మ్యాటర్ ఇక్కడ డిజిటల్ బైనరీ కోడ్స్ అనమాట. డిజిటల్ సిస్టమ్స్ లైక్ కంప్యూటర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ ఎట్సెట్రా ఏదైనా తీసుకోండి, ఐ రిక్వైర్ టు హ్యాండిల్ డేటా మేబీ ఆల్ఫా న్యూమరిక్ కావచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ కావచ్చు. ఓకేనా, ఇవన్నిటిని కూడా హ్యాండిల్ చేయాలంటే యాజ్ ద డిజిటల్ సిస్టమ్ ఆపరేట్ ఓన్లీ బైనరీలోనే. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంది, ఈ న్యూమరల్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ వుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ బైనరీ ఫార్మాట్. ఏదైనా డేటా ఉండని ఆపరేట్ చేయొచ్చు, మనం ఏబీసీ పెట్టవచ్చు, ఇంకేదైనా పెట్టవచ్చు, ఏదైనా టైప్ చేయొచ్చు, మనం ఎక్సెల్ చేయడం, ఏదైనా వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని నంబర్స్ ఉంటే అన్ని నంబర్స్ ఎంటర్ చేసుకోవచ్చు. బట్ డిజిటల్ సిస్టమ్ యాక్సెప్ట్స్ ఓన్లీ బైనరీ డేటా, జీరోస్ అండ్ వన్స్ ఓన్లీ. సో అలా బైనరీ ఫార్మాట్లోనే కన్వర్ట్ చేసుకుంది, దాన్ని మనం బైనరీ కోడింగ్ అంటాం. సో యాక్చువల్లీ వాట్ ఈస్ మీన్ బై కోడింగ్ అంటే, కోడింగ్ అంటే డెఫినేషన్ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ నంబర్స్ ఏవైనా ఉండండి, డెసిమల్ నంబర్ కానీ, హెక్సాడెసిమల్ కానీ, ఆక్టల్ కానీ, ఏదైనా నంబర్స్ ఆల్ఫాబెట్స్ అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైనా కానీ ఇంటూ బైనరీ ఫార్మాట్. బైనరీ ఇస్ నథింగ్ బట్ జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ as coding. The process of converting any data into coding binary format or digital format, that is called as coding. Next, the combination of binary digits and represent binary numbers, alphabets, symbols are called as digital codes. ఇవన్నిటిని కూడా మనం ఏమంటాం, సో డిజిటల్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి డిజిటల్ కోడ్స్. అంతే, సింపుల్ డెఫినేషన్స్. మైండ్లో లాజిక్ గుర్తుపెట్టుకోండి, దేనికో అప్లై చేయండి, దాని నుంచి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో డిజిటల్ కోడ్స్ అనేది 2 types ఉంటాయి. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డిజిటల్ కోడ్స్. వాట్ ఆర్ ద 2 types? వెయిటెడ్ కోడ్ అని ఉంటుంది, అన్వెయిటెడ్ కోడ్ ఉంటుంది. సో వెయిటెడ్ కోడ్ అండ్ అన్వెయిటెడ్ కోడ్. సో వెయిటెడ్ కోడ్ ఈస్ నథింగ్ బట్ ప్రతి డిజిట్ కూడా పర్టికులర్ వెయిట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెయిటెడ్ కోడ్. నేను పొజిషనల్ అండ్ నాన్ పొజిషనల్, మనం స్టార్టింగ్ క్లాసెస్ చెప్పుకుంటూ వస్తే పొజిషనల్ అండ్ నాన్ పొజిషనల్ అని చెప్పాను. పొజిషనల్ దానికి ఫిక్స్డ్ బేస్ కానీ రాడిక్స్ వాల్యూ ఉంటుంది, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ అండ్ డెసిమల్ నంబర్ ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ కూడా వెయిటెడ్ కోడ్స్కి వచ్చేసరికి కూడా, సో ఇన్ వెయిటెడ్ కోడ్స్ ఈచ్ డిజిట్ పొజిషన్ రిప్రజెంట్స్ స్పెసిఫిక్ వెయిట్. ప్రతిదానికి కూడా పర్టికులర్ వెయిట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 567 తీసుకున్నాం, 567 ఇస్ ద నంబర్ అనుకుందాం. సో ఇదెంత, ఒకటిలో. సో 1's ప్లేస్, 10th ప్లేస్, 100th ప్లేస్. సో యూనరీ అంటాం, 10th 1 అండ్ 100 1. సో ఇట్ ఈస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 100, అందుకే 500 అంటున్నాం. 10 square అంటాం, 10 power 0, 10 power 1, 10 square, 10 cube, 10 power 4, సో అంటిల్ మీరు ఎన్ని చేసుకోండి ఓవరాల్లో. సో ఇట్ ఈస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10 square, 100, వెయిట్ ఆఫ్ 100. దీని వెయిట్ ఎంత, 100 వెయిట్. దీని వెయిట్ ఎంత, ఎందుకంటే డెసిమల్ నెంబర్ కదా, దీని వెయిట్ ఎంత, 10 power 1. దీని వెయిట్ 10 power 0 ఎంత, 1. దీని వెయిట్ వచ్చేసరికి 1 అట్లా. సో ఇది వెయిటెడ్ కోడ్ కిందకి వస్తుంది. వెయిటెడ్ కోడ్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే 8421, 5211, 2411. సో దీనే బీసీడీ కోడ్ కూడా అంటాం, 8421, 5211 అండ్ 2411. సో దీస్ ఆర్ ద వెయిటెడ్ కోడ్స్. నెక్స్ట్, అన్వెయిటెడ్ కోడ్స్. వాట్ ఆర్ ద అన్వెయిటెడ్? అన్వెయిటెడ్ కోడ్స్ అనేది ఫిక్స్డ్ వెయిట్ ఉండదు ఈచ్ డిజిట్ పొజిషన్కి. ఇలా ఉంది కదా, దీనికి ఫిక్స్డ్ వెయిట్ ఉంటుంది, ఈ వెయిట్ని మనం చేంజ్ చేయలేము. సో అలా కాకుండా ఇట్లా ఫిక్స్డ్ వెయిట్ ఉండకపోతే దాన్ని ఏమంటాం మనం, అన్వెయిటెడ్ కోడ్స్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, XS3 అండ్ రే కోడ్స్. ఓకేనా, ఈ రెండు కూడా బైనరీ కోడ్స్ యూజ్ చేస్తాం.
యూజ్ ఆఫ్ బైనరీ కోడ్స్. వెయిటెడ్ కోడ్స్ని ఇక్కడ యూజ్ చేస్తాం, అన్వెయిటెడ్ కోడ్స్ని ఇక్కడ యూస్ఫుల్ ఫర్ ఐఓ ఆపరేషన్స్. ఐఓ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఇన్ ద డిజిటల్ సర్క్యూట్. సో డిజిటల్ సర్క్యూట్స్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి, టు పర్ఫామ్ అర్థమెటిక్ ఆపరేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. అర్థమెటిక్ ఆపరేషన్స్ టు రిప్రజెంట్ ద డెసిమల్ డిజిట్స్ని రిప్రజెంట్ చేయడానికి, లైక్ డిజిటల్ క్యాలిక్యులేటర్స్, వోల్ట్ మీటర్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా యూజెస్ వెయిటెడ్ కోడ్స్. నెక్స్ట్ అన్వెయిటెడ్ కోడ్స్ చూద్దాం. అన్వెయిటెడ్ టు పర్ఫామ్ సర్టైన్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఏవైనా అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇన్ డిజిటల్ కంప్యూటర్స్, ఏవైనా అర్థమెటిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి డిజిటల్, రెండు కూడా డిజిటల్లోనే యూజ్ చేస్తాం. ఓకే, డిఫరెన్సెస్ బిట్వీన్ వెయిటెడ్ అండ్ అన్వెయిటెడ్ కోడ్స్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద వెయిటెడ్ అండ్, ఏముందబ్బా దానికి దీనికి డిఫరెన్స్ రాయండి. ఓకే, డిఫరెన్స్ అంటే డెఫినేషన్ ఒకటి రాయండి, దాని ఎగ్జాంపుల్స్ రాయండి, దీని ఎగ్జాంపుల్స్ రాయండి. అది ఎక్కడ యూజ్ చేస్తాం, ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, ఇందాక చెప్పుకునే అన్ని ఇక్కడ పెట్టండి. దానికి డిఫరెన్స్లా చూపిస్తే అదే డిఫరెన్స్ అయిపోతుంది. ఓకే, ద డిజిటల్ కోడ్ విచ్ హ్యాస్ స్పెసిఫిక్ వెయిట్, దానికి వెయిట్ ఉంటుంది, వెయిటెడ్ కోడ్కి దీనికి వెయిట్ ఉండదు, అదో డిఫరెన్స్లా తీసుకునేవాడు అంతే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దీనికి ఏం ఎగ్జాంపుల్స్ ఏంటి, 8421 చెప్పాను, 2421 చెప్పాను, 5411 చెప్పాను. ఓకేనా, దీనికి ఎగ్జాంపుల్ ఏంది, XS34. ఓకే, సో దీన్ని నేను ఎక్కడ యూజ్ చేస్తాం, యూస్ఫుల్ ఫర్ ఐఓ ఆపరేషన్స్ అని చెప్పాను. డిజిటల్ క్యాలిక్యులేటర్స్, వోల్ట్ మీటర్స్ యూస్ఫుల్ ఫర్, దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, అన్వెయిటెడ్ ని యూస్ఫుల్ ఫర్ టు పర్ఫామ్ arithmetic operations in the digital computers. Arithmetic operations are performed. So these are the differences, definitions of weighted and unweighted codes, binary code, coding. Okay, thank you.